హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం పుష్ప 2 మూవీ థియేటర్స్లోకి వచ్చే ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మధ్య అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కానీ జరుగుతున్న ట్రోల్స్ కానీ అసలు వాటిలో వాస్తవం ఎంత, అసలు పవన్ కళ్యాణ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత, ఈ విషయాలు మనతో జనసేన లీడర్ లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే ఇప్పుడు పుష్ప 2కి పవన్ కళ్యాణ్ గారికి మధ్యన జరుగుతున్న వార్ వాస్తవమేనా సార్, లేకపోతే ఇది ఎవరైనా కల్పించి కావాలని పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి విషయాల్లో లాగుతున్నారా? కల్పించి కావాలని చేయడం కన్నా ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఫ్యామిలీ వారు అయితే కాదు, ఫ్యాన్స్ వారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ గారు వచ్చారు. అదే టైంకి నంద్యాల వాళ్ళ స్నేహితుడు అయినటువంటి శిల్పారావి దగ్గరికి అల్లు అర్జున్ గారు వెళ్ళేసరికి కొంచెం ఫ్యాన్స్ మధ్యలో కొంచెం మనోభావాలు దెబ్బతిన్నాయి. మెగా ఫ్యామిలీ అయ్యి ఉండి ఇట్లా అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఒకటయ్యి ఉండి అటు వెళ్ళడం ఏంటన్న విషయం మీద ఫ్యాన్స్ వారిలాగా ఇప్పటి వరకు సోషల్ మీడియాలో జరుగుతుంది, కానీ బయట ఎటువంటివి అయితే జరగలేదు. వన్స్ ఈ విషయంలో ఆ ఇంటికి కానీ అంటే అల్లు కుటుంబానికి కానీ ఇటు మెగా ఫ్యామిలీకి కానీ పెద్ద అండగా ఉన్నది ఎవరయ్యా అంటే అన్నయ్య చిరంజీవి గారు. ఆ చిరంజీవి గారు ఇవాళ రోజున ఈ విషయంలో కల్పించుకొని ఒక మాట మాట్లాడితే దానివైపే నడిచే తత్వమే ఉంటారు, కానీ ఫ్యాన్స్ అభిమానులు ఎవరు కూడా అప్పటి వరకు ఏంటంటే ఇట్లాంటివన్నీ చిన్న చిత్తగా జరుగుతూ ఉంటాయి. వీటిని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయమే మాట్లాడాలి అనుకుంటే కనుక ఈ విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అనుకుంటే కనుక ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారిని గత ప్రభుత్వం ఇంట్లో కుటుంబీకుల దగ్గర నుంచి ఇంట్లో ఆడపిల్లల దగ్గర నుంచి పెళ్ళిళ్ళ విషయం మీద ప్యాకేజ్ అని దత్తపుత్రుడని ఇష్టానుసారంగా మాట్లాడిన కొన్ని నీలి జాతి జాగిలాలు ఇట్లాంటి విషయం చమ్మి ఈ రెండు కుటుంబాలని విడదీయాలన్న ఆలోచన పెట్టుకొని కంకణం కట్టుకొని వాళ్ళ రోజున మెగా ఫ్యామిలీ అని చెప్పుకొని చిచ్చురేపుతూ మాటల యుద్ధం జరిపిస్తున్నాయి. ఇక్కడ నిక్కర్సైన మెగాభిమాని అయినటువంటి ఎవరైనా కానీ అటు అల్లు అర్జున్ ఫ్యామిలీని కానీ ఇటు పక్కన మెగా ఫ్యామిలీని కానీ ఎవరూ కూడా ఒకటిగానే చూస్తారు, కానీ విడివిడిగా ఎవరైతే చూడరు. ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండేసరికి ఆయన స్థాయిని జలదారుద్దామనే ఉద్దేశంతోనే మాట్లాడితే ప్రతి పనికి మాలిన వాడు ఆయన పేరు చెప్పి ఆయన మీద నిందలు చూపించి పైకి లెగుద్దాం అనుకునేవాడే, కానీ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్థాయి తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు పుష్ప 2 రిలీజ్ దగ్గర పడుతున్న ఈ సమయం సంధ్యా థియేటర్ దగ్గర ఇప్పటికే అల్లర్లకి తెరలేపినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ అక్కడ పోస్టర్లు చింపి ఒక విచిత్రమైన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇంత భారీ బడ్జెట్ సినిమాకి అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అని చెప్పుకొని తిరుగుతున్న వీరికి సంబంధం ఏంటి? నేను అదే చెప్తున్నాను స్వామి, రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి, సినిమాని విధంగానే చూడాలి. ఫ్యాన్స్ వారి విషయంలో కొంచెం ఆలోచించి అడిగేయాలి. ఇట్లాంటివి ఎవరు ఇటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. నేను ఇంతకుముందు మీతో క్వశ్చన్ చెప్పినప్పుడు కూడా అదే అన్నా, మెగా ఫ్యామిలీ అయినా కానీ ఇటు పక్కన అల్లు ఫ్యామిలీ అయినా కానీ రెండు ఒకటే. ఈ రెండు కుటుంబాలను విడదీయడానికే కొన్ని నీలి జాతి జాగిలాలు వచ్చి చిచ్చురేపుతున్నాయి. అటువంటి వాళ్ళని మనం గుర్తించి జాగ్రత్త పడి ఏకీభావించుకొని మనం ముందుకు వెళ్ళాలే, కానీ కలుపుకోలుతనంగా ఎవరో చెప్పారని చెప్పేసి వాళ్ళ మాటలు అంటే గాలి మాటలు విని మనం ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లాంటి అల్లర్లు రేపడానికి ఇక్కడ మెగా ఫ్యామిలీ కానీ అటు పక్కన అల్లు ఫ్యామిలీ కానీ ఎవరో కూడా అటు వాళ్ళ అభిమానులు ఎవరో కూడా ఇట్లాంటి చేయరని చెప్పేసి నేను పూర్తిగా చెప్తున్నాను. ఇంకా రాజకీయ కోణంలోనే చూడండి, కానీ ఇటువంటి విషయాలు ఎవరో కూడా రాజకీయాన్ని సినిమాని రెండు దయచేసి కలపొద్దని చెప్పేసి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను అభిమానులు అందరికీ కూడా, కార్యకర్తలకి అభిమానులు. అయితే పుష్ప 2 లాంటి పెద్ద మూవీస్ మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి డిఫరెన్స్ ఏది లేదన్న అల్లు అరవింద్ గారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాకపోవడానికి కారణం ఇప్పుడు సిస్టమ్ ఎట్లాగా ఉందో మీరు చూస్తున్నారు. ప్రతిరోజు ఇంతకుముందు గత ప్రభుత్వంలో కానీ ఇంతకుముందు ఎవరైనా కనిపిస్తున్నారంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రులు, లేదంటే సీఎం ప్రెస్ మీట్లో, లేదంటే అసెంబ్లీ సమావేశాలు కనిపించినప్పుడు ఉప ముఖ్యమంత్రి కనిపించేవాళ్ళే. కానీ ఇవాళ రోజున సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
ఎంత కూటమి ప్రభుత్వంలో ఎక్కడ చూసినా గానీ ఒక స్టేట్కే కాదు నేషనల్ వైడ్ గా కూడా 100 స్ట్రైక్ రేట్ తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఏపీ ఎలక్షన్ లో 21కి 21 సీట్లు సంపాదించారు, 2 ఎంపీ సీట్లకు 2 ఎంపీ సీట్లు సంపాదించారు. మొన్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా 100% స్ట్రైక్ రేట్ తో కూడా ఆయన సత్తా ఏంటనేది చూపించారు. అటువంటి నాయకుడు ముందు ఉడత ఊపులు అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను చెప్తున్నాను.